ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ ప్రియము కలిగి ఉన్నారు. అందువల్లే ఈ యేసుతో నడవండి అనే ఈ కార్యక్రమము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో నడవడము చాలా సంతోషము కదా. ఎంతో ఇంపైన అనుభవము. ప్రతిదినము మనకు తోడుగా ఉన్నారు. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము అన్ని సమయములందు మనకు తోడుగా ఉన్నారు. నిన్ను విడువను అని వాగ్దానము చేసినారు కదా. యేసుని మన హృదయంలో అంగీకరిస్తే ఎల్లప్పుడూ ఆయన ప్రసన్నతను గ్రహించగలము. ఆయన ప్రసన్నతను మనము గ్రహించడం ద్వారా ఏ సమయంలోనైనా యేసయ్యా అని పిలిచినప్పుడు వెంటనే ఆయన జవాబిచ్చును. ఒక భక్తుడు చెప్పుచున్నారు, విలాపవాక్యములు 3వ అధ్యాయము 57వ వచనములో, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి. దేవుడు చెబుతున్నారు, నీవు భయపడకు. మనం ఆయన వైపు చూసి పిలిచిన వెంటనే ఆయన చెప్పే మొదటి మాట, నీవు భయపడకు. మీరు దేని కొరకు పిలిచినను సరే, వ్యాధి, సమస్య, పోరాటము, ఇరుకు, ఇబ్బంది అని మీరు యేసుని పిలిచిన వెంటనే చెప్పే మొదటి మాట, కుమార్తె భయపడకు, నా కుమారుడా భయపడకు. ఎందుకంటే ఆ భయమే సాతానుడు ప్రయోగించే గొప్ప ఆయుధము. మనలో భయము తీసుకుని వస్తే సాతానుడు మన మీద విజయము సాధించగలడు, మనల్ని కృంగదీయగలడు. కనుక దేవుడు మొదట చెప్పే మాట భయపడకు. ఇప్పుడు మిమ్మల్ని చూసి చెప్తున్నారు, నా కుమారుడా భయపడకు, భయపడకు, నా కుమార్తె భయపడకు. సంహారపు వ్యాధి అంటున్నారు, లాక్డౌన్ అంటున్నారు, ఇంకా వస్తోందంటున్నారు, అక్కడ కరువు, ఇక్కడ కరువు అంటున్నారు, ఆపదలను గురించి చెబుతున్నారు. దేవుడు చెబుతున్నారు, నీవు భయపడకు. ఏమైనను మీ చుట్టుపక్కల జరగవచ్చును, నేను నీకున్నాను. మీరు పిలిచిన వెంటనే ఆయన చెప్పు మాట భయపడకు. ఈ దినము మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నీవు భయపడకు. భయము మిమ్మల్ని విడిచి తొలగితే సంతోషంగా, ఆనందంగా దేన్నైనా ఫేస్ చెయ్యవచ్చును. నేను తోడుగా ఉన్నాను కదా, నీవెందుకు భయపడాలి అని దేవుడు చెప్పుచున్నారు. మీరు చెబుతారా, నేను భయపడను యేసయ్యా, మీరు నాకు తోడుగా ఉన్నారు, మీరు తోడుగా ఉంటే చాలు, నేను దేనికి భయపడను అని చెప్పండి. దేవుడు ఆ విశ్వాసమును ఘనపరచును. ఎందుకు భయపడుచున్నారు? భయపడకండి. ఇప్పుడు హృదయంలో చేయి ఉంచుకుని, నేను భయపడను, యేసు నాకు తోడుగా ఉన్నారు, నన్ను భయపడకు అని చెప్పారు. కనుక దేనిని గూర్చియు నాకు భయము లేదు. యేసయ్యా మీకు స్తోత్రములు అని చెప్పి చూడండి, భయములన్నీ పారిపోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి. యేసయ్యా మీరు భయపడకు అని నాకు చెప్పినందుకు స్తోత్రములు. భయము యేసు నామములో తొలగిపోవచ్చున్నందుకు స్తోత్రములు. భయపడే పరిస్థితులు ఈ దినము మారుతున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో భయము మీద జయము పొందుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.